చాలా మట్టుకు ఏంటంటే రీసెల్లింగ్ బిజినెస్ చాలా మంది చేస్తారు, కానీ ఎట్లా అంటే స్పామ్ చేస్తారు. స్పామ్ అంటే ఏంటి అంటే మనకి ఎవరో ఒకరి దగ్గర నుంచి శారీలు వస్తాయి, ఆ శారీలు తీసుకొని 100 ఫోటోలు వాట్సాప్ స్టేటస్లో పెట్టేస్తాం. ఎవరైనా రిప్లై ఇస్తే, ఎవరైనా పొరపాటున మనం మెసేజ్ చేస్తే వాళ్ళకి మాట్లాడతాం తప్ప మిగతా వాళ్ళకి అసలు మాట్లాడడం. అలా శారీస్ అనే కాకుండా గిఫ్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి. దీవాళీ ఈజ్ వెరీ గుడ్ సీజన్ ఫర్ గిఫ్ట్స్. మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్ షాప్లో మాట్లాడేసుకొని మనము ఏంటిది, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మన దాంట్లో కొద్దిగా ప్రెజెంటేషన్ మార్చి మంచి మనమే హ్యాంపర్స్ చేసి దాన్ని ఫోటోలు చేసి వీడియోలు చేసి వాట్సాప్లో అన్ని గ్రూప్స్లో పంపించి మన సర్కిల్లో అందరికీ ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అవసరం ఎక్కడెక్కడ ఆ యూస్ కేస్ ఉంటుందో, ఎవరైతే ఎక్కడ అవసరం ఉంటుందో దాన్ని మనము వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి ప్రోడక్ట్ ఉందని చెప్పి ఎడ్యుకేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు. అలా మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, పిల్లల గిఫ్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీ అందరికి తెలిసి ఎక్కడన్నా ఇప్పుడు మనకి హైదరాబాద్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఉస్మాన్గంజ్లో, ఇక్కడ ఈ మార్కెట్లో. సిల్వర్ ఎక్కడ దొరుకుతాయంటే పాట్ మార్కెట్లో దొరుకుతుంది. అన్ని మనకు హోల్సేల్ షాప్స్ తెలుసు. తెలిసినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అవి అసలు వెరీ లెస్ ఇన్వెంటరీ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్ బిజినెస్ ఉంది. డ్రై ఫ్రూట్ బిజినెస్ మీరు వెళ్ళి ఒక 5-5 కేజీలు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి ప్యాకేజెస్లలో ప్యాకేజ్ చేసుకోవడం. లేదంటే ఈ మధ్య గ్లాస్ జార్స్ వస్తున్నాయి. గ్లాస్ జార్స్ 15 రూపీస్ to 20 రూపీస్ దొరుకుతాయి అక్కడే బేగం బజార్లో. తీసుకొచ్చేసి మంచిగా ప్యాకింగ్ చేసేసి చిన్న గిఫ్ట్ బాస్కెట్స్ కూడా దొరుకుతాయి. హ్యాంపర్ లాగా మనమే క్రియేట్ చేసి 1000 రూపీస్ 2000 రూపీస్ వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళకి ఇప్పుడు మనము బేబీ గిఫ్టింగ్ ఇస్తున్నాం అంటే బేబీ ఐటమ్స్ పెట్టివచ్చు. అలా మనం కస్టమైజ్ చేసి ఇంట్లో కూర్చొని ఒక గిఫ్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. జ్యువెలరీ గిఫ్టింగ్ చేయొచ్చు, శారీ గిఫ్టింగ్ చేయొచ్చు. ఒక్కదానికే స్టిఫ్గా కాకుండా గిఫ్టింగ్ ఈజ్ సూపర్ గుడ్ దిస్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఒకటి ఏమనుకుంటారంటే మైండ్లో గిఫ్టింగ్ బిజినెస్ చేయాలన్నా మళ్ళీ డబ్బులు కావాలి, ఇప్పుడు మా ఆయన నడితీయరు, లేదు అని అంటే నాకు నెక్స్ట్ డే చేద్దాంలే, లేదంటే ఎప్పుడైనా డబ్బులు వస్తాయి కదా వచ్చినప్పుడు చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ప్రతిదానికి డబ్బులు అవసరం లేదు. సో ఇప్పుడు గిఫ్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆన్లైన్లో జస్ట్ డయల్ ఓపెన్ చేయండి. ఒక 10 మంది హోల్సేలర్ గిఫ్ట్ షాప్లు ఏమున్నాయని చెప్పి వాళ్ళకి ఫోన్ చేయండి. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఫోటోలు పంపించండి. ఆ ఫోటోలు తీసుకొని మీరు దాన్ని క్యాన్వా అనే టూల్లో వేసుకొని మీరే ఎడిట్ చేసుకోండి. ఆర్డర్స్ తీసుకొని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. ఫోన్లలో పని అయిపోతుంది. వాళ్ళకి ఏం చెప్తారు, ర్యాపిడోలో బుక్ చేసి పంపించేయండి అని చెప్తారు. ర్యాపిడోలో బుక్ చేసి పంపించేస్తారు, మీకు డబ్బులు వస్తాయి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక పర్సన్, మేము 4th ఇయర్ చదువుతుండే, ఆయనే ఆల్మోస్ట్ 30-40 కాలేజ్లకి 40-50 శాంపుల్ టీషర్ట్స్ పెట్టుకుంటుండే. బండి పైన పెట్టుకొని కాలేజ్లో చదువుతున్నప్పుడు బండి పైన టీషర్ట్స్ పెట్టుకొని ప్రతి కాలేజ్ ఫెస్ట్ జరిగినప్పుడు దానికన్నా ఒక 1 వీక్ 10 డేస్ ముందు ఆన్లైన్లో పోస్టర్లు చెక్ చేసుకొని వాళ్ళ ఫేస్బుక్లో చెక్ చేసి వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి టీషర్ట్స్ ఆర్డర్ తీసుకొచ్చుకుంటుండే. ఇది శాంపుల్ సార్, దీని మీద ఇట్లా ప్రింటింగ్ వస్తుంది అని చెప్పి ఒక టీషర్ట్కి 20 రూపాయలు 10 రూపాయలు లాభం పెట్టుకుంటాడు. అంతే 10 రూపాయలు 20 రూపాయలు లాభం పెట్టుకుంటాడు. ఒక కాలేజ్కి 3000 టీషర్ట్లు హోల్సేల్ సప్లై చేస్తుండే. సో మచ్ బిజినెస్. ఆయనే ఓన్లీ ఒక కాలేజ్ సీజన్లో మినిమం ఒక 6 నుంచి 7 లక్షలు సంపాదిస్తా అని చెప్పాడు. 30 రోజులు కష్టపడతాడు. 30 రోజులలో ఏం లేనుకున్నా 100 కాలేజ్ తిరుగుతాడు. రోజు 3 కాలేజీలు, 50 క్లాత్స్ తీసుకోవడం చేయడం. శాంపుల్ కిట్ కొనుక్కోవడానికి ఎంత కాస్ట్ అయి ఉండొచ్చు మ్యామ్? ఒక 5000 రూపీస్, 10,000 ఒక్క ఆర్డర్లో వచ్చేస్తుంది. పెన్స్ ఉంటాయి. పెన్స్ గిఫ్టింగ్ హోల్సేల్ వాళ్ళని అడిగితే మీకు 2500 రూపీస్కి 3000 రూపీస్కి ఒక 50 పెన్ల శాంపుల్ కిట్ పంపిస్తారు. అన్నీ మీరు ఇప్పుడు 1000 కావాలంటే 1000 మీ దగ్గర ఉంటాయి కదా, ఫ్యాక్టరీలో ఉంటాయి కదా. కాబట్టి వీళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచించి వాళ్ళ చుట్టుపక్కల ఏం ప్రాబ్లం ఉంది, దేన్ని సాల్వ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉంది, దేన్ని సాల్వ్ చేయొచ్చు, దానిపైన దృష్టి పెడితే మాత్రం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడ దాకా 7th అయిపోయింది, 8th అని చెప్తాను. క్లౌడ్ కిచెన్ వెరీ మచ్ బూమింగ్. చాలా మందికి హెల్త్ కాన్షియస్ అయిపోయారు. క్లౌడ్ కిచెన్ ఈ మధ్య నేను ఒకటి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది. బ్రాహ్మణ వంటిల్లు అని చూశాను. ఒక పర్సన్ బ్రాహ్మణ వంటిల్లు అని చెప్పి మిలియన్స్లో వ్యూస్ వెళ్తున్నాయి. చాలా మంచిగా ఆయన చేసేది ప్రతిదీ కూడా క్లౌడ్ కిచెన్ డెలివరీ చేస్తున్నాడు. 250 రూపీస్ 300 రూపీస్ డిఫరెంట్ ప్రైజింగ్లో చేస్తున్నారు. రైట్, వితౌట్ గార్లిక్ వితౌట్ జింజర్ ప్రోడక్ట్స్ తయారు చేసి మొత్తం రికార్డ్ చేసి ఎలా చేస్తున్నాం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరికి హోమ్ డెలివరీ లాజిస్టిక్స్తో మాట్లాడి పంపిస్తున్నాడు. అండ్ ఈజ్ డూయింగ్ క్యాటరింగ్లోనే కొంచెం స్పెషలైజేషన్ ఏం తీసుకొచ్చాడు, బ్రాహ్మణ ఫుడ్ని తీసుకొచ్చాడు. స్పెసిఫిక్గా తీసుకొచ్చి ఈజ్ డూయింగ్ బిజినెస్. ఇంట్లో ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేయాలంటే హోమ్ మేడ్లో దే కెన్ మేక్ హోమ్ మేడ్ స్నాక్స్, హోమ్ మేడ్ ఐటమ్ చేసుకోవచ్చు, హోమ్ మేడ్ ఫుడ్స్ బిజినెస్ పెట్టుకోవచ్చు. వాళ్ళ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ కానీ ఏదైనా దాంట్లోనే వాళ్ళే అమ్మొచ్చు. మా గేటెడ్ కమ్యూనిటీలో కూడా వీ హ్యావ్ అప్పుడప్పుడు మేము ఎమర్జెన్సీలో మార్నింగ్ వెళ్ళాలి అంటే ఒక క్లౌడ్ కిచెన్ టిఫిన్ ముందే చెప్తుంది. ఏంటి అని అంటే రేపు పొద్దున దోశ చేస్తున్నాను, మీకు ఎవరికైనా కావాలా, ఆర్డర్ తీసుకుంటుంది వాట్సాప్లో. తీసుకొని రేపు పొద్దునకి రెడీ చేసి పెడతారు. రేపు పొద్దున వాళ్ళు వస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. ఇమీడియట్గా 40 రూపీస్ వీపే. మేము ఇడ్లీకి వీపే 40 రూపీస్. ఇంట్లో టిఫిన్, ఇంట్లోది లాట్ ఆఫ్ పీపుల్ ప్రిఫర్. మా ఇంటి ముందట టిఫిన్ సెంటర్ ఉండే, టిఫిన్ సెంటర్ కన్నా కూడా వీ ప్రిఫర్ దిస్ థింగ్. ఎందుకు? అరే హైజీన్ ఉంటుంది, హోమ్ మేడ్, ఆల్ దీస్ థింగ్స్. ఇంట్లో ఉండి ఉమెన్ హౌస్ వైఫ్ వాళ్ళు చేసే దాంట్లో కొంచెం ఎక్కువ చేస్తారు, ఈజీగా దే కెన్ డూ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆర్ట్. 8th ఆప్షన్ వచ్చేసి ఆర్ట్. ఆర్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏఐ చాలా టూల్స్ వచ్చాయి. మీకు ఆయిల్ పెయింటింగ్ చేసిస్తుంది,
మీకు ఫేస్ ఆర్ట్ చేసిస్తుంది, మీకు గ్లోసైన్ ఆర్ట్ చేసిస్తుంది, స్కెచ్ చేసిస్తుంది. ఫోటోని తీసుకొని ఫోటో అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా డిఫరెంట్గా మనం ప్రాంప్ట్ ఇస్తే చేసి ఇచ్చేస్తుంది. దీన్ని ఏంటంటే ఇది అందరికి తెలుసు కదా చేసిస్తుంది, దీన్ని ఏం చేయాలంటే మనం దీన్ని ప్రింట్ చేసి అమ్మాలి. ఇప్పుడు స్కెచ్ ఉంది, స్కెచ్ని క్యాన్వాస్ పైన ప్రింట్ చేస్తే నిజంగా స్కెచ్ అనుకుంటారు. అదే ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇచ్చి వాట్సాప్లో పంపిస్తే ఇది వాట్సాప్ ఇమేజ్ అనుకుంటారు. తెలిసిపోయింది అందరికీ, నానో బనాలా ఇట్లా పెడితే ఇట్లా అయిపోతుంది ఫోటో, అందరికీ తెలిసిపోయింది. కానీ దానికి కొంచెం అడ్వాంటేజ్ ఏంది, మనం ప్రింట్ చేసి పంపించడం. అండ్ ప్రింటింగ్ లో కూడా చాలా గిఫ్టింగ్ అంటే మొజాయిక్ పెయింటింగ్ అని ఉన్నారా, మొజాయిక్ ఆర్ట్ అని ఉంటుంది. అంటే వెనకాల మీ ఫొటోస్ అన్ని ఒక 20-30 ఫొటోస్ అన్ని కూడా పెట్టేసి ఒక ఫోటోని హైలైట్ చేసిస్తారు. ఇది ఆన్లైన్ లో మొజాయిక్ మేకర్ అని ఉంటుంది. 20 ఫోటోలు మీరు అప్లోడ్ చేయాలి, మెయిన్ ఫోటో ఏంది సెలెక్ట్ చేయాలి, ఒక టూల్ తయారు చేస్తుంది, దాన్ని ప్రింటింగ్ పంపించేస్తారు. ప్రింటింగ్ ఒక ఫోటోగ్రామ్ 12x8 మినిమం ఒక 300-400 రూపీస్ దొరుకుతుంది. కానీ మొజాయిక్ ఫ్రేమ్ ఇస్ 1200 రూపీస్. ఆన్లైన్ లో మీరు కావాలంటే కొట్టి చూడండి, డబుల్ గా 3-4 టైమ్స్ దొరుకుతుంది. 3-4 టైమ్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇది రీసెర్చ్ చేసి చూసాను. పెప్పర్ ఇంట్లో ఉంటుంది కదా, పెప్పర్ 1 kgకి 600 రూపీస్ 700 రూపీస్ ఉంటుంది 1 kgకి. ఇండియా మార్ట్ అనే వెబ్సైట్ ఉంటుంది, ఇండియా మార్ట్ లో వెళ్ళి చూడండి. ఇండియా మార్ట్ లో నుంచి తీసుకొచ్చుకొని దాన్ని ప్యాకేజింగ్ చేసి దాన్ని బ్రాండింగ్ చేసి చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముతారు, పెద్ద పెద్దగా అమ్ముతారు. 100 grams కి 200 రూపీస్ కూడా అమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దాన్ని ఆల్మోస్ట్ ఇంటూ 3-4 టైమ్స్ మార్జిన్ అయిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఉంది, రెండు మనకు తెలుసు. ఆ కనెక్టింగ్ ద డాట్స్ విల్ మేక్ మనీ. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ బికాస్ దే కనెక్ట్ ద డాట్స్. కనెక్టింగ్ ద డాట్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రతి దానికి ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీ దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి మనం ఏం అడగొచ్చు, సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఏం అడగొచ్చు. ఒక లైవ్ డెమో చేద్దాము, మనకు ఒక ఐడియా వస్తుంది సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది, ఏం అడగొచ్చు, ఆల్ దీస్ థింగ్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ కిచెన్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఈ ఫోటోగ్రఫీ ప్రింటింగ్ ఐటమ్స్ కూడా వన్ మోర్ ఎగ్జాంపుల్. దగ్గరలో ఉన్న ఫోటోగ్రాఫర్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ లో సింపుల్ మ్యామ్ ఏది కావాలి గూగుల్ చేయాలి, వాళ్ళతో మాట్లాడే విధానం ఉంటుంది. ఒక ఆర్డర్ మాట్లాడతా అంటే వాడు 200 రూపాయలు చెప్తాడు, నా దగ్గర 10 ఆర్డర్లు వస్తాయండి, నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాను అని చెప్పి మాట్లాడేసాడు డైరెక్ట్. అవునా అండి, మీరు బిజినెస్ అయితే మీకు B2B ప్రైస్ చెప్తాను, మీకు B2Bలో 200 రూపాయలు కాదండి 150 రూపాయలకి వస్తాను డైరెక్ట్ చెప్పేస్తాడు. అదే సార్ నేను నెక్స్ట్ టైం ఆర్డర్ అయితే మీకు 10 ఇస్తాను, కానీ ఇప్పుడైతే నాకు ఒక 2 పీసులు ఆర్డర్ ఉన్నాయి, ఇది ఇచ్చేయండి, ఇస్తే నాకు కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కదా. అలా మనం మాట్లాడే విధానంతో ఉంటుంది. సో ఇప్పుడు లేదు అని చెప్పి వాళ్ళు వచ్చి ఇంట్రోస్పెక్షన్ చేయడు, మనకి ఇన్వెస్టిగేషన్ చేయడు, వచ్చి చూడడు, అన్ని చేయడు, అంతా ఆన్లైన్ లో అయిపోతుంది. ఇలా మనం చేసుకున్నాం, మనం చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే 9th 1కి వెళ్ళిపోతాం. 9th 1కి నాలెడ్జ్ బిజినెస్ అంటాం. నాలెడ్జ్ బిజినెస్ అంటే ఏంటి అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ని అట్లే ఉంచుదాం. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కలుపుదాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్హరెంట్ టాలెంట్ ఏదైనా చెప్పండి, ఎక్సెప్ట్ యాంకరింగ్, హోస్టింగ్ అనేది వేరే టాలెంట్ చెప్పండి. మండల ఆర్ట్స్ చేస్తారు. ఇంకేమన్నా ఎడ్యుకేషన్ రిలేటెడ్ టాలెంట్ ఏమైనా ఉందా ఇంకా వేరే? సరే, మండల ఆర్ట్స్ చేస్తారు. మండల ఆర్ట్స్ చేసిన దాన్ని మీ మండల ఐడియాలజీ యూజ్ చేసుకొని ChatGPT, మిడ్జర్నీ, ఐడియోగ్రామ్ ఇట్లాంటి కొన్ని టూల్స్ ఉంటాయి, ఇమేజ్ జనరేషన్ టూల్స్. దీనికి ఏం చేస్తారంటే మీ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి దీనికి ప్రాంప్ట్ ఇస్తారు. ప్రాంప్ట్ ఇచ్చి ఒక 100s ఆఫ్ మండల ఆర్ట్స్ బుక్ పే చేయడానికి డిజైన్ చేసుకుంటారు. ఈ బుక్ని తీసుకెళ్లి అమెజాన్లో పెట్టి ప్రింట్ చేసి 600-700 రూపీస్కి అమ్మేస్తారు. అయితే ఇప్పుడు మీరు 1 టైం ఎఫర్ట్ పెట్టారు, మీ నాలెడ్జ్ యూజ్ చేశారు, టూల్ని యూజ్ చేశారు, టూల్తోనే 100 డిజైన్ చేయించారు, తర్వాత ఆ బుక్ని ప్రింట్ చేసి అమ్మారు కదా. ఈ బుక్ కాస్ట్, ప్రింటింగ్ కాస్ట్ మీరు 200 రూపీస్ పెడితే మీరు 500 రూపీస్కి అమెజాన్లో అమ్ముతారు. మీకున్న నాలెడ్జ్ని క్యాపిటలైజ్ చేసి ఒక బుక్ రూపకంగా చేసి ఎంతో ఎక్కువ మందికి యూజ్ అయ్యేటట్టు చేసి ఎక్కడికి వెళ్ళినా నేను బుక్ రాసిన అని చెప్పి బుక్ అని చెప్పి ప్రమోట్ చేస్తారు. ఆల్ దిస్ థింగ్ చేసి యు ఆర్ జనరేటింగ్ యువర్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్. ఇది మీకున్న నాలెడ్జ్ని బిజినెస్ చేస్తారు. సెకండ్, మీకున్న నాలెడ్జ్ మండల ఆర్ట్ని ఆన్లైన్లో 1 డే వర్క్షాప్ పెట్టచ్చు, 2 days వర్క్షాప్ పెట్టచ్చు, 10 days నేను బూట్ క్యాంప్స్ రన్ చేస్తాను, మీరు 10 days బూట్ క్యాంప్ రన్ చేయొచ్చు. లేదు అంటే మండల ఆర్ట్స్ని ఆఫ్లైన్లో వర్క్షాప్ లాగా నేర్పిస్తూ మీరు డబ్బులు సంపాదించవచ్చు, నేర్చుకోవచ్చు. ఫస్ట్ టైం అయిపోయింది, ఈ బుక్ రెండు చేస్తూ ప్రింటింగ్ కూడా కాస్ట్ వద్దని అంటే 200 రూపాయలకి ఆన్లైన్లో అమ్మేసుకోవచ్చు కూడా. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సూపర్ బై డాట్ ప్రొఫైల్, ఇన్స్టా మోజో, రాజోర్ పే, అందరూ కూడా మీకు అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తారు. వాళ్ళు పేమెంట్ చేసిన వెంటనే వాళ్ళకి బుక్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఈ బుక్ అయిపోయింది. సెకండ్ ప్రింట్ చేసి ఫస్ట్ ఈ బుక్ అయిపోయింది. సెకండ్ ఏంటి, ఆన్లైన్ వర్క్షాప్స్, ఆఫ్లైన్ వర్క్షాప్స్ అయిపోయింది. థర్డ్ వచ్చేసి ఏంటంటే కోర్స్ లాగా చేసి కోర్స్ కూడా సెల్ చేస్తారు. ఆన్లైన్ రికార్డెడ్ కోర్స్ చేయొచ్చు, రికార్డెడ్ కోర్స్ కూడా సెల్ చేస్తారు. ఫోర్త్ వచ్చేసి ఏంటంటే మీకు అదే దాన్ని ప్రొఫెషనల్ లాగా మార్చుకొని మీరు ఏంటంటే వెళ్ళి ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.